మూవీ ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ చెప్తున్నాను కదా. సౌత్ ఇండస్ట్రీలో బాహుబలి ఎంతైతే హిట్, బాహుబలి తర్వాత అఖండ 2 ఇది పక్కా. అండ్ బాహుబలి ఎంత కలెక్షన్ వచ్చింది నాకు కరెక్ట్ ఐడియా లేదు, కానీ ఇది మాత్రం నా గెస్ 1000 కోట్లు దాటకపోతే అడగండి. నా పేరు శ్రీనివాస్, డెఫినెట్లీ చెప్తున్నాను. నేను ఒక మూవీ ట్రైలర్ చూస్తే దాని గురించి అది హిట్టా ఫ్లాపా యావరేజా అనేసి చెప్పే రివ్యూ మూవీ ఇవ్వడం నాకు అలవాటు అనమాట. అండ్ ఈ మూవీలో ప్రతి సీన్, ప్రతి డైలాగ్, ప్రతి ఎవ్రీథింగ్ గూస్ బంప్ సీన్స్ అనమాట. బోయపాటి హ్యాట్స్ ఆఫ్ సార్, మీ కెరియర్ లో మళ్ళీ ఇలాంటి మూవీ వస్తుందో రాదో, ఒకటే 1 వర్డ్ షో, బాలయ్య ది రాక్ అల్టిమేట్. అండ్ ఒక్కటే చెప్పాలి, ఇది మూవీ అనుకోకండి, టెంపుల్ కి పోయినట్టు ఫీల్ అయ్యే వస్తాం మనం. లోపలికి వెళ్తే ఒక టెంపుల్ లో ఉన్నామన్న ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే ప్రతి డైలాగ్ రిలేటెడ్ టు గాడ్, ప్రతి డైలాగ్ దేర్ ఇస్ ఎ మీనింగ్, ఎవ్రీ డైలాగ్ మీనింగ్. అన్ని అంటే పాత మూవీస్ లలో లెందీ డైలాగ్స్ ఉంటాయి, కానీ ఈ మూవీలో అర్థమయ్యేలా ఉంది. అండ్ బాలకృష్ణ డైలాగ్స్ యాక్చువల్ చెప్పాలని ఉంది, కానీ ఆయన మూవీ డైలాగ్స్ ఒక 10 సార్లు చూస్తే గానీ మనం చెప్పలేము, ఎందుకంటే అంత గ్రేట్ అయినా. పాత మూవీ డైలాగ్ ఒక్కటి చెప్తాను, మీకు కష్టం వస్తే పిండం పెడతారు, ఆ పిండంకే మేము దండం పెడతాం. జై బాలయ్య, జై శ్రీరామ్. భయ్య మూవీ అంటే కంటిన్యూస్ ఏది ఉండదు, సో అప్ అండ్ డౌన్ ఉంటుంది. స్టోరీ వచ్చే వరకు అందరికి సైలెంట్ అయిపోయింది. మూవీ అంటే కంటిన్యూస్ మాస్ ఉండదు, సో దేర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. మూవీ అన్నప్పుడే మిక్చర్ ఉంటుంది, ఆ మిక్చర్ లో మన మీద వస్తే పక్కకి ఇస్తాం, అట్లనే కొంచెం లాగ్ అయినా తీసి పక్కకు పెట్టాలి. లేదు అసలు మ్యాచ్ చేయలేకపోయాడు, అంటే ఆయన రోల్ కి ఆది పిన్సెట్టిని ఇంకా బాగా యూజ్ చేసే ఛాన్సెస్ ఉండే. బోయపాటి తనని ఎలా అంటే అఖండ 2 లో శ్రీకాంత్ ని చిన్న రోల్ ఎలా ఇచ్చాడు, అలానే ఆది పిన్సెట్టిని చిన్నగా అయిపోయాడు. ఆయన రోల్ అయినా 100% సూపర్, ఎందుకంటే సరైనోడు అయినది ఎక్స్ట్రాడినరీ మూవీ. అందులో స్మార్టెస్ట్ విలన్ అల్లు అర్జున్ కి ఎంత నేమ్ వచ్చిందో ఈయనకు అంతే వచ్చింది. ఇందులో ఆయన పాట అయినా చేశాడు, ఒక 1/2 అవర్ ఉంటుంది సెకండ్ హాఫ్ తర్వాత, ఆయన ఎక్స్ట్రాడినరీ చేసిండు. బట్ లాస్ట్ ఏంటంటే ఆయన మెయిన్ విలన్ కాదు కాబట్టి స్కోప్ తగ్గిపోయింది. పార్ట్ 3 లేదు, ఇంతకంటే మంచిగా చెయ్యలేడు. పార్ట్ 3 తీస్తే ఇంకా బోరింగ్ అయిపోతుంది. తమన్ మ్యూజిక్ ఇప్పుడు ఇక్కడ పెడితే డాన్స్ ఆడతాం మనం, ఎక్స్ట్రాడినరీ గూస్ బంప్స్. చెప్పాలంటే ఉన్న 3 సాంగ్స్, అందులో ఫస్ట్ సాంగ్ అయితే అల్టిమేట్, మ్యూజిక్ అయితే తోపు. మనకు తెలుసు బాలకృష్ణ డాన్స్ అంటే మనకు తెలుసు, ఫస్ట్ నుంచి ఆయన డాన్స్ లో తోపు. ఆయనకు స్పెషల్ స్టెప్స్ ఇస్తారు, అది క్రేజ్ అనుకోండి, లేదా ఆయననే చేయగలుగుతాడు. అండ్ డైలాగ్స్ అంటే ఈయన తప్ప ఎవ్వరు సౌత్ ఇండస్ట్రీలో బాలకృష్ణ మించి డైలాగ్స్ ఎవ్వరు రాదు. అఖండ 1 బాగుందా 2 బాగుందా? అఖండ 1, అఖండ 2 దాని అమ్మ ఎక్స్ట్రాడినరీ. మరి బాలేదని రివ్యూస్ అందరు ఇస్తున్నారు, అది రాంగ్. నేను జెన్యూన్ రివ్యూవర్, నేను బాలేదంటే మీరు అందులో ప్రెజెంట్ చేయకపోయినా సరే నా రివ్యూ మాత్రం ఒకటే, మూవీ ఎలా ఉన్నా అది మాత్రం మెసేజ్ చేయాలి. ఎందుకంటే ఐ హావ్ ఫాలోవర్స్, వాళ్ళు నా రివ్యూ చూసి మూవీకి వెళ్ళారు, ఎవ్రీవన్ సాటిస్ఫైడ్, నాకు కమెంట్స్ ఇస్తారు. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మూవీ ఎలా ఉందో అలా చెప్పాలి, కానీ మనం ముంగట పడతామని ఫోకస్ కావాలని బాలేంది తోపు తురుమని చెప్పలేను. ఇది మాత్రం సూపర్ మూవీ చెప్తున్నా. సౌత్ ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత ది ఎక్స్ట్రాడినరీ కలెక్షన్, ఎక్స్ట్రాడినరీ మూవీ అంటే ఇదే, అందరూ వాచ్ చేయాలి. క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు అందరూ. యాక్చువల్లీ సనాతన ధర్మం అంటే నేను ముందు అనుకున్నా హిందూయిజం అనుకున్నా, కానీ వెరీ మచ్ క్లోజ్ టు హిందూయిజం, అంతేగాని ఇట్ రిలేట్స్ టు ఎవ్రీ రిలీజన్. సనాతన ధర్మం అంటే డిసిప్లిన్, హౌ యూ డీల్ విత్, నువ్వు ఎలా నీ లైఫ్ లో నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఎవరితో ఎలా ఉంటావు, నువ్వు ఒకరికి అన్యాయం చేయొద్దు, నీ లైన్ లో నువ్వు ఉండాలి, అయితే హెల్ప్ చేయలేకపోతే సైలెంట్ ఉండు, కానీ ఒకరికి అన్యాయం చేయొద్దు. దట్ ఈస్ సనాతన ధర్మం, అది నోవే రిలేటెడ్ టు ఎనీ రిలీజన్. సో ఈ మూవీ గిట్ట రిలీజన్ కి రిలేటెడ్ కాదు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. తెలియని వాళ్ళకి తెలుస్తుంది, తెలిసిన వాళ్ళకి ఇంకా అసలు ఇది మూవీ కాదు, ఒక టెంపుల్ కి పోయిన ఫీలింగ్. అంటే బీజేపీ పార్టీకి సపోర్ట్ గా ఈ సినిమా తీసారని అంటున్నారు. బీజేపీ పార్టీ అనేసి నేను చెప్పాను, నేను పాలిటిక్స్ సైడ్ ఎప్పుడు టాక్ చేయను, బీజేపీ పార్టీస్ అన్నాను. అంటే బీజేపీ పార్టీ ఎందుకు అంటున్నారంటే ఇక్కడ ఎక్కువ గాడ్ ది ఎక్కువ ఉంది. మనకి చూసే ఫస్ట్ నరసింహస్వామిది ఎంట్రీ ఉంటుంది, ఆ ఎంట్రీ బాలకృష్ణ కోరిలేట్ చేస్తాడు, గూస్ బంప్స్ వస్తాయి స్టార్టింగ్ నుంచే. ఆ తర్వాత ఒకసారి హనుమంతుడు, ఐఎమ్ ఏ డిసైపుల్ ఆఫ్ హనుమాన్, ఎక్స్ట్రాడినరీ చూపించాడు హనుమంతుడు. నేను మూవీలో మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అండ్ లాస్ట్ లో శివుంది అయితే ఒక్క విషయం చాలా టీయర్స్ వచ్చేసాయి. అమ్మ ప్రేమ కంటే అంటారు కదా, కన్న ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదని దేవుడు కొద్దు దిగి మరీ వచ్చి ఈ మూవీలో అమ్మ గురించి వస్తాడు, అదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయండి ట్విస్ట్. మనకి కింద వచ్చి మాట్లాడడం కాదు, వెళ్ళి థియేటర్ లో చూడండి తెలుస్తుంది. చెప్పండి బాలయ్య ఎలా? బాలయ్య యాక్టింగ్ వేరే లెవెల్, టెరిఫిక్ పర్ఫార్మెన్స్ భయ్యా. అసలు ఆ హిమాలయాల్లో ఫైట్ ఉంటది భయ్యా, మంచు కొండల్లో ఫైట్ వేరే లెవెల్.
వేరే లెవెల్ అంతే ఆ ఫైట్. ఇంకా క్లైమాక్స్ లాస్ట్ 20 minutes అయితే గూస్ బంప్స్ భయ్యా. ఆల్రెడీ ప్రీమియర్ షోలు చూసి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వెళ్తాను అనమాట. బ్యాచిలర్ పార్టీ మూవీ టీం అన్నమాట. సో మా టీం అందరూ మళ్ళీ సెకండ్ టైం చూడడానికి వెళ్తున్నాం. టికెట్లు దొరకట్లేదు, కుదిరితే మళ్ళీ రేపో ఎల్లుండా మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా వెళ్తాం. సార్ బీజిఎం ఎలా ఉంది? కొణిదెల తమన్ ఇప్పుడు నందమూరి తమన్ గా మారి అఖండ తాండవానికి అదిరిపోయే విజయానికి సహాయం చేశాడు. సో తమన్ గారికి నిజంగా బాలయ్య బాబు అమ్మ అభిమానులందరూ కూడా చాలా రుణపడి ఉంటారు. తనకిచ్చిన ప్రతి ఒక్క సినిమాకు కూడా 100% న్యాయం చేసుకుంటూ వస్తున్నాడు. ఖచ్చితంగా ఫ్యూచర్ లో తమన్ గారు ఇండియాలో ద బిగ్గెస్ట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఒక మంచి ఆస్కార్ కొట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బోయపాటి సార్ డైరెక్షన్ భయ్యా, బోయపాటి సార్ డైరెక్షన్ అంటే పక్కన పెడితే బాలయ్య బాబు గారికి బోయపాటి గారి స్టఫ్ ఏదైతే ఉందో, బాలయ్య బాబు గారిని బోయపాటి గారు చూపించే విధానం ఏదైతే ఉందో వేరే లెవెల్. చూసాం లెజెండా, అఖండ, నెక్స్ట్ ఇప్పుడు అఖండ తాండవం వేరే లెవెల్ భయ్యా. ఆ ఫైట్ సీన్లు అయితే కొంతమంది నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి నెగిటివ్ ప్రచారాలు చేసే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా, స్పెషల్ గా బాలీవుడ్ నుంచి. మీరు ఇప్పుడు చూసారు బాలయ్యని, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు నుంచి మేము థియేటర్లలో చూస్తున్నాం. అన్ని తొడా కొడితే ట్రైన్లు పోతే వెనక్కి మీకు తెలీదు. అర్థమైందా? మీరు ఈ జనరేషన్ లో ఇప్పుడు బాలయ్య బాబు గారిని చూసి ఫైట్లు ఓవర్ అయిపోయినాయి, అది ఓవర్ అయిపోయింది అని చెప్పి నెగిటివ్ ప్రచారాలు చేయకండి. అర్థమైందా? ఫస్ట్ విలువ ఏందో తెలుసుకోండి. థియేటర్కి వచ్చి చూడండి సినిమాలు చూడకుండా రివ్యూలు ఇవ్వడం కాదు. కెమెరాల ముందుకు వచ్చి సినిమాలు చూసి రివ్యూలు ఇవ్వండి. ఆల్రెడీ ప్రీమియర్ షో చూసాం భయ్యా, మళ్ళీ ఇప్పుడు రెండోసారి సినిమాకి వెళ్తున్నాం. బాగాలేకపోతే 300-400 టికెట్ పెట్టుకొని సినిమాకి వెళ్ళడానికి మాకైనా డబ్బులు ఎక్కువైనాయా? సనాతన ధర్మం గురించి తెలియని వాళ్ళు థియేటర్కి వచ్చి తెలుసుకోండి. ఈ రోజు శివయ్య మళ్ళీ చెప్తున్నా, కైలాసం నుంచి ఈ రోజు ఐమాక్స్ కి వచ్చాడు. వెళ్ళి దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. దట్స్ ఇట్. 5 out of 4.9.9999. దట్స్ ఇట్. ఇండస్ట్రీ హిట్ భయ్యా. అఖండ తాండవం ఈజ్ ఇండస్ట్రీ హిట్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. కనపడేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. బాలకృష్ణ యాక్టింగ్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. చాలా హైలైట్ అండి. స్టోరీ దైవం లేడు అన్న వారికి దైవం ఉన్నాడు అని నిరూపించిన సినిమా. భారతదేశాన్ని ముట్టడించాలా, భారతదేశాన్ని నాశనం చేయాలా అని అనుకునే వాడికి బుద్ధి చెప్పుదే వాడు వినకున్నాడు కాబట్టి వాడిని ఖండించారు. అది విషయం. బాలయ్య అంటే అభిమానము, నందమూరి వంశం అంటేనే అభిమానం. ఫస్ట్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కాదు, సీనియర్ ఎన్టీఆర్. మళ్ళీ తర్వాత నందమూరి వంశం అంటేనే మాకు ఒక అభిమానం అన్నమాట.